సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఈ మధ్య మనకి బయట అందరూ చెప్పేది గాని, ఇదంతా అన్ని మతాలు సమానమే, అన్నీ ఒకటే చెప్తున్నాయి అని చెప్పి, అందరికీ తల్లిదండ్రి ఒకటే అని చెప్పి రకరకాలుగా అందుట్లో ఉన్నది వేరు వేరుగా ఉన్నా కానీ, మిగతా ఒక మతం వాళ్ళకి బోధిస్తే అన్నీ ఒకటే చెప్తున్నాయి అనుకుంటా రాంగ్ నొటేషన్‌ని తీసుకువెళ్తున్నారనమాట. సో, దాన్ని ఒక్కసారి అడ్రెస్ చేద్దామని చెప్పి, ప్రథమంగా ఒక డిఫరెన్స్ చూపిస్తే అర్థమవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పటినుంచో అనుకుందే. అయితే సనాతన ధర్మానికి మూలమంటూ ఏం చెప్తారంటే అద్వైతము అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆనాడు శంకరాచార్యుల వారు కూడా దేశం మొత్తం తిరిగి పర్యటన చేసి అనేక మందిని వాదం చేసి వాళ్ళని ఓడించారనమాట. పాషాణ మతాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వివిధ మతాలు వాటిని ఖండించి అద్వైతాన్ని స్థాపించారనమాట. అయితే ఈ అద్వైతానికి కూడా సారమని చెప్పుకునేందుకు మనకి ఉపనిషత్తుల నుంచి 4 మహావాక్యాలు అని చెప్పేసి చెప్పారు. సనాతన ధర్మం యొక్క సారం మీరు గీత తీసుకోండి, వేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా వాటి సారము ఈ 4 వాక్యాలుగా చెప్పొచ్చు. ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క వేదం నుంచి తీసుకున్నారు. మీరు వీటిని వినే ఉంటారు, అక్కడో ఇక్కడో మీకు తెలిసినా తెలియకపోయినా వినే ఉంటారు. కానీ ఇవి పలానా దీని గురించి మాట్లాడుతున్నాయి అని మీకు తెలియదు. సో మీరు ఎక్కువ లోతుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేవలం ఈ 4 మహావాక్యాలను అర్థం చేసుకున్నా మీకు తేటతెల్లమైపోతుంది అనమాట. మిగతా మతాలు సనాతన ధర్మం ఒకటి కాదు అని చెప్పేసి. మీరు బైబిల్ క్లాసులు కానీ వింటుంటే మీకు తెలుసు బైబిల్ లోపల ఎసెన్స్ ఏముందని. ఖురాన్లో కూడా ఇతిమిత్తంగా ఎంతో కొంత మీకు తెలిసే ఉంటుంది. సో వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి మీరు ఈ 4 వాక్యాలను అర్థం చేసుకుంటే మీకు అది అర్థమవుతుంది అనమాట. మిగతా మతాల వారు దీన్ని సస్సేమిరా ఒప్పుకోరు. ఇది వాళ్ళ మతానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఒప్పుకోకపోయినా ఒక ఎత్తు, కానీ విషయం ఏంటంటే సనాతన ధర్మం యొక్క మూలమైన ఈ అంశము ఆ మతాల పునాదులు పెకిలించేలా ఉంటుందన్నమాట. ఆ మతాల యొక్క సిద్ధాంతం కానీ వాటి తత్వానికి కానీ సంపూర్ణంగా వ్యతిరేకంగా వెళ్తుంది. మరి అంత వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఈ సనాతన ధర్మానికి మూలమైనప్పుడు ఈ మతాలు ఆ మతాలు ఒకటని ఎట్లా అంటారు? అనలేరు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆ మతానికి ఇది విషం లాంటిది, ఈ సిద్ధాంతం అనేది. ఈ 4 మహావాక్యాలు అన్నాను కదా, ఈ సిద్ధాంతం అనేది. సో వీటిని అర్థం చేసుకుంటే అప్పుడు మీకు ఎవరు అడిగినా కానీ మీరు సింపుల్గా చెప్పొచ్చండి, అది ఇది ఒకటి కాదు. ఎందుకంటే 4 వాక్యాలు చెప్పొచ్చు. వాళ్ళు 4 వాక్యాలకి 4 వాక్యాలకి ఒప్పుకోలేరు. పైగా ఇది తప్పు అంటారు, మేము ఖండిస్తున్నామంటారు అనమాట. మరి అక్కడే తేలిపోతుంది అన్ని మతాలు ఒకటే కాదు, అన్నీ ఒకటే చెప్పడం లేదు, అన్నీ సమానం కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇంతకీ ఈ 4 మహావాక్యాలు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. ఇదిగోండి: ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. మీరు వీటిని వినే ఉంటారు ఎక్కడో చోట. మీరు శబరిమలకు కానీ ఇట్లా వెళ్తే అక్కడ పడిమెట్ల దగ్గర పైన బోర్డు మీద రాసి ఉంటుంది అనమాట, తత్వమసి అని చెప్పేసి. హిందీలో రాసి ఉంటుంది. మరి మీరు చూసారో లేదో, ఎంతమంది వెళ్ళారో లేదో తెలియదు, అక్కడ రాసి ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనేది మాత్రం మీరు చాలా చోట్ల వినే ఉంటారు. ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో అహం బ్రహ్మాస్మి అనేది. సో మనకి దేవాలయంలో కానీ ఇట్లా రకరకాల చోట్ల, సినిమాల్లో కూడా అనేక చోట్ల అహం బ్రహ్మాస్మి అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే మిగతా 2 మహావాక్యాలు అంత కామన్ కాదనమాట వినిపించేది. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేది, ఇంకోటి అయమాత్మ బ్రహ్మ అనేది. ఇవి అంత కామన్గా వినిపించవు, కానీ ఇవి కూడా 4 మహావాక్యాలు అనమాట. మొత్తం ఈ 4 కలిపి వీటి లోపలికి వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదం నుంచి తీయబడింది అనమాట. ముందుగా ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క రకమైన డిస్క్రిప్షన్ కూడా ఇస్తారు. ఈ 4టిని ఒక అమెరికలో ఏర్పరిచి ఏమంటారు అంటే, ముందుగా మొదట ప్రజ్ఞానం బ్రహ్మ అనే దాన్ని లక్షణ వాక్యం అంటారు. ఎందుకంటే ఆ బ్రహ్మం అనే దాని యొక్క లక్షణం ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ చెప్తుంది. ఆ చెప్పిన తర్వాత అందుకని గాను ఒక డెఫినేషన్ లాగానే ఇస్తుంది. కాబట్టి డిఫైనింగ్ స్టేట్మెంట్ అనమాట ఇది. డెఫినేషన్ ఏం చెప్తుంది? పలానా దాని తత్వము లేకపోతే ఆ లక్షణం చెప్తుంది మీకు. సో అందుకని చెప్పి దీన్ని లక్షణ వాక్యం అన్నారు. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మనకి ఐతరేయోపనిషత్తులో వస్తుంది. మూడవ చాప్టర్ ఫస్ట్ సెక్షన్లో 3వ మంత్రం అనమాట. ఈ ఐతరేయోపనిషత్తులో ఇది ఋగ్వేదం నుంచి తీయబడింది అనమాట, ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ వాక్యం. దీన్ని మీరు డివైడ్ చేస్తే ఇందులో 2 అక్షరాలు ఉంటాయి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేది. ప్రజ్ఞానం విషయానికి వస్తే ఇది నపుంసకలింగమైన ప్రజ్ఞాన అనే శబ్దానికి వచ్చింది. అట్లాగే ఇది ప్రథమా విభక్తిలో వస్తుందన్నమాట, ఏకవచనం. అలాగే బ్రహ్మ అనేది నపుంసకలింగమైన బ్రహ్మన్ శబ్దానికి వస్తుంది, ప్రథమా విభక్తి, ఏకవచనం. సో 2 కూడా ఏకవచనమే, ప్రథమా విభక్తే.
ఈ 2 కూడా నపుంసకలింగాలేనన్నమాట. సో, మనకు కొంతమంది ఏందంటే స్త్రీలని మనం తెలుగులో అది, ఇది అని చెప్పేసి దాన్ని, దీన్ని ఇట్లా పిలుస్తా ఉంటాము. స్త్రీని దాన్ని ఎట్లా చెప్పాలంటే ఒక వస్తువుని పిలిచినట్టుగా, లేకపోతే ఒక జంతువుని పిలిచినట్టుగా సంబోధిస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్య ఒకటి విన్నాననమాట. అలాగనేం లేదు. తెలుగులో సింగులర్ దగ్గరకొచ్చేసరికి స్త్రీలింగం, నపుంసకలింగానికి ఒకే రకమైన సంబోధన ఉంటుంది. మనం బ్రహ్మమును గూడా అది అని, దాన్ని అని నపుంసకలింగంతోటే పోలుస్తాం ఇక్కడ సంస్కృతంలో బ్రహ్మం వచ్చేసరికి. అంత మాత్రాన బ్రహ్మాన్ని డిమీన్ చేసినట్టు కాదు. తెలుగులో గూడా అంతే. అట్ ద సేమ్ టైమ్ తెలుగులో స్త్రీలింగాన్ని కూడా ప్లూరల్‌కి వెళ్ళిందనుకోండి, అక్కడ మళ్ళీ వేరే రకంగా పిలుస్తాం. వారు, వీరు, వారిని పిలవండి, వాళ్ళని పిలవండి అని చెప్పేసి ఇట్లా అంటా ఉంటాం. అంతేగాని స్త్రీలను పిలిచేటప్పుడు వాటిని పిలవండి అనం. ఓకే. సో, ఈ డిఫరెన్స్ ఉందన్నమాట. గ్రామర్ తెలుగు స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సంస్కృతం స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కో లాంగ్వేజ్‌కి ఒక్కో రకంగా ఉంటుంది. కానీ వీళ్ళు దీన్ని కూడా చూపించి స్త్రీలను చులకనగా చూస్తున్నారు అది ఇది అని చెప్పేసి జనాలకి ఊరక విషాన్ని నింపుతున్నారన్నమాట. అట్లాగనేం లేదు. ఇదిగోండి ఎదురుగా బ్రహ్మన్ అనేది కూడా నపుంసకలింగ శబ్దమే. దాన్ని అని అంటాం మనం. అంతేగాని వాడిని అనమనమాట. అక్కడ మనం అతడు అని చెప్పేసి వేరే లెక్కన పిలుచుకోవచ్చు కావాలంటే. కానీ ఈ శబ్దాన్ని మాత్రం నపుంసకలింగం కిందకే ఇచ్చారు. సో, 2 గూడా ఏకవచనం, ప్రథమ విభక్తి, నపుంసకలింగ శబ్దాలే. ప్రజ్ఞానం అంటే ఏంటంటే దీన్ని ప్రజ్ఞాన అనే శబ్దంకొచ్చిందనమాట. దీని మీనింగ్ మీరు ఎళ్లారనుకోండి, ప్రజ్ఞానం అంటే ఏంటి? దేనితోటైతే తెలుసుకుంటారో దాన్ని అంటారనమాట. దీనితోటి తెలుసుకుంటారు కాబట్టి దీనికి ప్రజ్ఞ అనే పేరొచ్చింది. జ్ఞాధాతువు అంటే మీకు తెలిపేదనమాట, నాలెడ్జ్ ఇచ్చేది. సో, దీనితో తెలుసుకుంటారు కాబట్టి ఈ ప్రజ్ఞానం మీరు దేనితోటైతే తెలుసుకుంటున్నారో దానిని బ్రహ్మ అని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ. సో, మీరు బ్రహ్మన్ అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మీరు కింద చూడొచ్చు. కాన్షియస్‌నెస్ ఈజ్ బ్రహ్మన్ అని చెప్పి. మరి కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగా మీరు వినడం గానీ, రుచి చూడడం గానీ, కళ్ళతో చూడడం గానీ, టచ్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, రకరకాలుగా ఇదంతా గూడా ఈ కాన్షియస్ ద్వారానే జరుగుతుందనమాట. మీరు కాన్షియస్‌గా ఉన్నప్పుడే మీకు ఇదంతా తెలుస్తుంది. లేతే మీకు అనేది మీకు తెలీదనమాట ఏమి. లిటరల్‌గా చెప్పాలంటే ఈ కాన్షియస్ అనేది డైరెక్ట్‌గా వీటన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేయకపోయినా, ఇంద్రియాల ద్వారా ఎక్స్‌పీరియన్స్ చేసినా గానీ, వీటన్నిటికి ఫౌండేషనల్‌గా ఈ సెన్సెస్ అన్నీ గూడా ఈ కాన్షియస్‌నెస్సే ఉంటుందనమాట. ఇది లేకపోతే, ఈ కాన్షియస్ అనేది లేకపోతే, మీరు కాన్షియస్‌గా లేకపోతే, మీకు ఎన్ని సెన్సెస్ ఉన్నా గానీ, ఏమున్నా గానీ మీకు అవి పని చేయవనమాట. మీరు వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. సో, మీరు ఆ సెన్సెస్ ఉన్నా గానీ మీకు లేనట్టే, మీరు కాన్షియస్‌గా లేకపోతే. కోమాలో ఉన్నోళ్ళని చూడండి, వాళ్ళకి ఏమీ తెలీదు బయట మీరేం చేసినా గూడా. దాని అర్థం ఏంటి? వాళ్ళ సెన్సులు పనిచేయట్లేదనా? వాళ్ళ సెన్సెస్ ఉన్నాయి. కానీ లోపల కాన్షియస్‌నెస్ అనేది డీప్ స్లీప్ స్టేట్‌లో ఉందనమాట. సో, ఇప్పుడేందంటే మీ ఫిజికల్ యాక్టివిటీ గానివ్వండి, లేకపోతే మీరు మానసికంగా చేసే ఆలోచనలు గానివ్వండి, కలలు గానివ్వండి అన్నీ, వీటన్నిటికీ గూడా మూలం ఎక్కడ ఉందంటే ఈ ప్రజ్ఞలో ఉంది. మీరు దీంతో తెలుసుకుంటున్నారు. ఈ ప్రజ్ఞ ఏంటిది అంటే ఆ బ్రహ్మమే అని చెప్పేసి. ఈ వాస్తవం ఏదైతే ఉందో రియాలిటీ, మీకు ప్రజ్ఞలాగే ఈ వాస్తవం అంతా గూడా నిండి నిబిడీకృతమైంది ఆ బ్రహ్మమే. అందుకని చెప్పేసి ఈ ప్రజ్ఞ మీ లోపల ఏమైతే ఉందో అది గూడా బ్రహ్మమే. ఈ బ్రహ్మమే అంతటా నిండుండే కాబట్టి అంతటా ఉంది ప్రజ్ఞానమే అని చెప్పేసి చెప్తుందనమాట ఈ వాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మీలో ఉన్న ప్రజ్ఞ, అట్లాగే చుట్టూ ఉన్న ప్రజ్ఞ కూడా అంతా బ్రహ్మమే అని చెప్తుంది. సో, అన్ని చోట్ల అంటే మీలో ఉంది, అన్ని చోట్ల ఉంది కాబట్టి అంతటా నిండి ఉన్నది ఇదే, అంతా ఇదే అవుతుందనమాట. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మీనింగ్ వచ్చేది. సో, తర్వాత రెండవ దానికి వెళ్తే ముందు లక్షణ వాక్యం అన్నారు కదా! తర్వాత రెండవది ఉపదేశ వాక్యం అనమాట. తత్వమసి అనేది. ఇది ఎలాగంటే ఒక స్టూడెంట్ ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా ఒక ఫౌండేషనల్ డెఫినిషన్ ఇస్తున్నారనమాట. ఆ తర్వాత గురువు ఇతన్ని ఇనిషియేట్ చేయడానికి ఒక లైఫ్ లోపలికి గానీ ఇట్లా ఇనిషియేషన్ కింద పలానాది ఇది అని ఒక ఉపదేశం ఇస్తాడు. ఈ తత్వమసి అనేది కూడా ఒక ఉపదేశం లాగానే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంవాదం ఉంటుంది ఈ ఛాందోగ్యోపనిషత్తులో. అందుట్లో ఒక తండ్రి కొడుకుని బ్రహ్మచర్యానికి పంపిస్తాడు గురువు దగ్గరికి. అతడు బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటాడు, వెళ్తాడు, అంతా నేర్చుకుంటాడు. నేర్చుకొని తిరిగి ఇంటికాడికొచ్చేసరికి కొంచెం లోపల నేను చదివాను, నేను పండితుడిని అని చెప్పేసి కొంచెం పొగరొస్తుందనమాట. కొంచెం అహంభావం వస్తుంది. ఇది ఈయన గమనిస్తాడు. గమనిచ్చి అంతా నేర్చుకున్నావా అని చెప్పేసి అడిగి అట్లా మొదలైద్దనమాట ఇద్దరి మధ్య సంవాదం. మరి బ్రహ్మం గురించి నేర్చుకున్నావంటే ఇంతకీ ఏంటని అడుగుతాడనమాట. కొడుకు పేరేంటంటే శ్వేతకేతు, తండ్రి పేరేంటంటే ఆరుణి. వీళ్ళిద్దరి మధ్య జరిగే సంవాదంలోనే చివర్లో ఈ తత్వమసి అనే కాన్సెప్ట్ వస్తుందనమాట. కనీసం ఒక
రఫ్‌గా మొత్తం మీద 9 సార్లో, 10 సార్లో ఏమో వస్తుంది. నేను ఒక చాప్టర్ దగ్గర తీసుకొని చెప్తున్నాను. అనేక మార్లు ఇది రిపీట్ అవుతుంది. అనేక మార్లు ఆయన చెప్తాడు తత్వమసి, తత్వమసి అని ఉపదేశం ఇస్తాడు. కొడుకు మళ్ళీ అడుగుతా ఉంటాడు. ఇంకొంచెం వివరించు, ఇంకోసారి వివరించు, ఇంకోసారి వివరించు అని చెప్పేసి. ఇలా ఈ ఉపనిషత్తు సాగుతుందనమాట. ఇంతకీ తత్వమసి అంటే మనం గమనించాల్సింది ఏంటంటే తా కింద వావత్తు కాకుండా తా కింద తావత్తు వచ్చి ఆ తర్వాత వావ్ వస్తుందనమాట. వీటిని డివైడ్ చేస్తే ఇందులో 3 పదాలు ఉంటాయి. తత్, త్వం, అసి. తత్ అంటే ఇది కూడా నపుంసకలింగ తత్ శబ్దంకే తత్ శబ్దానికి, తత్ కాదు. సో తత్ శబ్దము ప్రథమా విభక్తి ఏకవచనము అంటే అది అదే అనే మీనింగ్ వస్తుంది అనమాట. అది అని ప్రథమా విభక్తి అంటే కర్తపదం అనమాట. తర్వాత త్వం అనేది సర్వనామ యుష్మత్ శబ్దము అంటే ఎదుటి వాళ్ళకి చెప్తుంటే, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మీరు 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 వారు ఎట్లా మీ అందరూ ఎట్లా అనమాట. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ప్రనౌన్ అంటారు కదా ఇంగ్లీష్లో, అదనమాట సర్వనామ యుష్మత్ శబ్దము. ద్వితీయ విభక్తి ఏకవచనం. సో త్వం అంటే నీవు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది అనమాట. సారీ ఇక్కడ ప్రథమ విభక్తి ఇది ద్వితీయ విభక్తి కాదు, ప్రథమ విభక్తిలోనే వస్తుంది. త్వం అనేది సర్వనామ శబ్దం. ఇక్కడ అది మిస్టేక్ అనమాట, ద్వితీయ పడింది, ప్రథమ విభక్తిలోనే వస్తుంది. సో అది ఏదైతే ఉందో నీవై ఉన్నది అనేసి, ఉన్నది అన్నం కరెక్ట్ అన్న కూడా అసి అంటే లట్లకారం అంటే ప్రెజెంట్ టెన్స్లో పడుతుంది, వర్తమాన కాలం కింద. అస్థాతు, అస్ అంటే ఉండటం అనమాట, ఎగ్జిస్టెన్స్. సో అందుట్లో మధ్యమ పురుష అంటే ఎదుటి వాళ్ళకి చెప్తున్నారనమాట మీరు ఏకవచనంలో. ఇది 3 టేబుల్లో చూసుకుంటే మీరు ప్రథమ పురుషులోకి వచ్చేసరికి అస్థి, స్థహ, సంతి అని వస్తుంది. మధ్యమ పురుషులో అసి, స్థహ, స్థా వస్తుంది. తర్వాత ఉత్తమ పురుషు వచ్చేసరికి అస్మి, స్వహ, స్మహ అని వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ మధ్యమ పురుషులో అసి అంటే ఎదుటి వాళ్ళకి చెప్తుంది, ఉన్నావు అని చెప్పి. సో ప్రథమ పురుష అయితే ఉన్నారు అని వేరే వాళ్ళ గురించి చెప్తున్నట్టు, మధ్యమ పురుష అయితే ఎదుటి వ్యక్తితోటే ఉన్నావు అని చెప్తున్నట్టు. తర్వాత అస్మి అంటే మనకు తర్వాత వస్తుందన్నమాట, అహం బ్రహ్మాస్మి ఉంది కదా, అందుట్లో ఉన్నాను అనే మీనింగ్ వస్తుందన్నమాట అక్కడ వచ్చేసరికి. సో ఆ పరంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నది ఉన్నావు అనుకోకుండా అది నీవే అని చెప్తున్నట్టు, లేకపోతే అది నీవై ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నట్టు ఈ తత్వమసి అనే దానికి మీనింగ్ తీసుకుంటే. ఇది మనకి ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పాను కదా ఇందాక, ఒక తండ్రి కొడుకుల మధ్య సంవాదం అన్నమాట. అక్కడ ఈ కొడుకుని టెస్ట్ చేస్తా కానీ ఇట్లా రకరకాలుగా ఈ ఉపదేశం వస్తూ ఉంటుంది, ఇంకా వేరేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, మీరు ఇక్కడ తత్ అంటే అది మనకి శంకరాచార్యుల వారు కానీ చెప్పిన దానికి లక్షణాలు అంటూ పలానా మనం డిస్క్రైబ్ చేయలేము, మనం దాన్ని వర్ణించదగినది కాదు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అంతవరకే అని చెప్పేసి అందుకని దానికి తత్ అంటారు. అది అని చెప్పి ఒక ఇండికేషన్గా మాట్లాడుతున్నారు కానీ ఇంకంతకన్నా లేదనమాట. సో అది అనేది ఏదైతే ఉందో అది కాకుండా ఇంకేది లేదనమాట. దానికి మీరు పలానా పేరుని పెట్టుకోవడానికి లేదు, పలానా ఇదని పెట్టుకోవడానికి లేదు, పోనీ ఇంతకు ముందు ఉంది అంతకు ముందు లేదు అనేదానికి లేదు, తర్వాత ఉండదు అనేదానికి లేదు. సో ఇటువంటి లిమిట్ లేకుండా అది తప్పించి రెండోదంటూ లేకుండా పోనీ దానికి ఏమన్నా ఒక లక్షణం ఇద్దామా, అది సృష్టించింది లేకపోతే ఇదంటే కాదు, సృష్టికి మించినది అనమాట. మీరు ఒక తర్కం గురించి కానీ తీస్తుంటే ఆ తర్కానికి కూడా అతీతమై ఉంటుంది. ఇది మీరు తర్కించలేరు, దాని గురించి తర్కానికి అతీతంగా ఉంటుంది. సో ఆ సూపర్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని అది అని చెప్పేసి, ఇంకా తర్వాత త్వం అంటే నీవు. సో నీవని చెప్తుంటే ఇక్కడెక్కడ మీ బాడీ గురించి కానీ లేకపోతే వీటి గురించి కాదు, ఎవరైతే లోపల ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో నీలో ఉండి, ఎవరైతే నేను అని నువ్వు అనుకుంటున్నావు చూసావా, అది ఆ లోపల ఉన్న ఆ త్వంకి, ఆ నీవుకి అడ్రస్ చేస్తా. అదంతా ఏదైతే ఉందో అది నీవయ్యి ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ సెన్సెస్ కానివ్వండి, ఈ బుద్ధి కానివ్వండి, ఇంద్రియాలు వీటన్నిటినీ దాటి, సో అన్నీ దాటిన తర్వాత లోపల సబ్స్ట్రాటం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని అది నీవై ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ బయట వాస్తవికత అంతా కూడా లోపల ఉన్న దాంతో ముడిపెట్టేసి లోపల ఉన్న దాన్ని తీసుకొచ్చి బయట ఏదైతే ఉందో మనకి తెలిసినంత అంతకు మించి కూడా అంత లెవెల్లో ఎక్స్పాండ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బయట దానికి లోపల దానికి మధ్య డిఫరెన్సియేషన్ని తీసేస్తున్నాడు ఇక్కడ ఉపదేశం చేసి. నువ్వు సపరేట్ అనుకుంటున్నావు, నీ బయటది వేరేది సపరేట్ అనుకుంటున్నావు, ఇట్లాగేం లేదు, అంతా ఒకటే అని చెప్పేసి మధ్యలో ఉన్న డిస్టింక్షన్ని ఎరేజ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఈ వాక్యంతో.
సో ఇది ఒక ఉపదేశంలాగా చెప్తున్నాడు కాబట్టి ఇది ఉపదేశ వాక్యమైంది. ఆ తర్వాత మూడోది వచ్చేసరికి అయమాత్మ బ్రహ్మ. ఇది అనుభవ వాక్యం అంటారు. ఇప్పుడు గురువు ఉపదేశం పొందిన తర్వాత శిష్యుడు తనకు తాను ఎక్స్పెరిమెంట్ చేసి తపస్సు చేసి కానీ ఇట్లా ఈ వాక్యాన్ని అనుభవం చెందాలి. అదే చెప్తుంది. ఎవరు కూడా పలానాది ఇది అని బ్రహ్మాన్ని ఇట్లా వర్ణించలేరు, మీరు పాయింట్ చేయలేరు అనమాట దానికల్లి. సో అందుకని పలానా పలానా డైరెక్షన్ ఇచ్చేసి తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యంటే అతను పోయి తన పరిశ్రమ ఏదో చేసి తను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అయం ఆత్మ బ్రహ్మ అని అతను అనుభవంలోకి రావాలి. ఇది మాండుక్యోపనిషత్తులో వస్తుంది. కేవలం అందుట్లో 12 మాత్రమే ఉంటాయి మంత్రాలు మాండుక్యోపనిషత్తులో, అన్నిటికన్నా షార్టెస్ట్ అనమాట. ఇది అథర్వణ వేదం నుంచి వచ్చింది. మనకి ఇంతకు ముందు వచ్చిన తత్వమసి అనేది సామవేదం నుంచి వచ్చిందనమాట. ఇది అథర్వణ వేదం. తర్వాత 4వది యజుర్వేదం నుంచి వచ్చింది. సో ఈ అయం అనేది ఏదైతే ఉందో ఇది సర్వనామ ఇదం శబ్దం. ఇదం అంటే ఈ అని అర్థం అనమాట. ఈ అనే మీనింగ్లో వస్తుంది. ఇక్కడ ఈ మీనింగ్ తోటి వస్తుంది అనమాట. ప్రథమ విభక్తి ఏకవచనం. ఆత్మ అనేది కూడా పుల్లింగ ఆత్మన్ శబ్దం నుంచి వచ్చింది. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. మళ్ళీ బ్రహ్మ అనేది ఇంతకుముందే చూసాం, నపుంసకలింగం బ్రహ్మన్ శబ్దం నుంచి వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రథమ విభక్తి అనమాట. ఇది ఏదైతే ఉందో ఈ ఆత్మ, అయం ఆత్మ అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మ అని చెప్పేసి ఈ వాక్యం చెప్తుంది. మనకి మాండుక్యోపనిషత్తులు కేవలం 12 ఉంటాయండి, చెప్పాను కదా. సో అదంతా కూడా ఈ ఆత్మ గురించి చెప్తా దాని గురించి వివరిస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఆత్మ ఎలా ఉంటుంది, మీరు దాన్ని ఎట్లా కనిపెట్టవచ్చు, లేకపోతే ఎట్లా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇది అని చెప్పేసి ఒక పాయింట్ చేసుకుంటా అది ఇలా ఉంటుంది, అది ఇలా ఉండదు, ఇట్లా అని చెప్పేసి దాన్ని అది ఇది కాదు అని మొత్తం ఎలిమినేట్ చేసుకుంటా దాన్ని మీరు ఎట్లా పాయింట్ చేయలేరు, దాంతో వ్యవహారం చేయలేరు, దాన్ని వ్యవహరించలేరు, దానితో మీరు ట్రాన్సాక్షన్ కానీ ఇవేమీ చేయలేరు అని చెప్పేసి ఇట్లా మొత్తం అంతా చెప్పుకుంటా చివరికి ఏకాత్మ ప్రత్యయం ఏదైతే ఉందో అది అని చెప్పేసి పాయింట్ చేస్తారనమాట మాండుక్యోపనిషత్తులో. అది ఏదైతే ఉందో ఆత్మ అని పాయింట్ చేసింది. ఈ ఆత్మే బ్రహ్మము అని చెప్పేసి 2వ మంత్రంలో వస్తుంది. దీని తర్వాత ఇంకొక 10 ఉంటాయి అనమాట. మొత్తం టోటల్ 12 ఉంటాయి. సో అన్నీ ఏదైతే చేయబడి ఉన్నాయో అది బ్రహ్మము, అది నీ లోపల ఉంది. సో నీ లోపల ఏదైతే ఉందో ఫండమెంటల్ది ఇదే ఆ బ్రహ్మము. సో నువ్వే బ్రహ్మము అని చెప్పేసి, నువ్వే ఇదంతా ఉన్నదానివి అని చెప్పేసి ఇక్కడ పాయింట్ చేస్తున్నారనమాట. ఓకే, అంతా నిబిడీకృతమైన బ్రహ్మము నీ లోపల ఉన్నది అని చెప్పేసి. సో మీకు అంతా సిమిలర్గా అనిపించవచ్చు, కానీ ఇది డిఫరెంట్ చోట్ల కంటెక్స్ట్లో కూడా డిఫరెంట్గా వచ్చిందనమాట. సో వీటి ఇంటెన్షన్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, డిఫరెన్స్గా ఉందని చెప్పేసి. సో ఇది ఏంటంటే అల్టిమేట్గా ప్లూరాలిటీ అనేది లేదు, ఇంకా పక్కన డిపెండెన్స్ అనేది కూడా లేదు. ఇక్కడ ఈ లక్షణాల పరంగా చూస్తే గనక స్వయం ప్రకాశత్వం కానివ్వండి, లేకపోతే రెండింటి మధ్య ఉన్న భేదపరంగా కానివ్వండి, అభేదపరంగా, ఇంకంతేకాకుండా వ్యాపకత్వ పరంగా కూడా వీటన్నిటి ప్రకారం చూస్తే అంతా ఉన్నది ఇక జ్ఞానానికి కానీ వీటన్నిటికీ అతీతంగా ఉన్నది, ఇది కొలది లేనిది అనమాట. సో అది బ్రహ్మం అనుకుంటే లక్షణాల పరంగా మ్యాచ్ చేసి అది 2 ఒకటే అని చెప్తుంది అనమాట. ఆత్మ ఏదైతే ఉందో ఇది, అలాగే బ్రహ్మం ఏదైతే ఉందో అది 2 ఒకటే అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే ఈ మీనింగ్ ఏమనుంది, అయం ఆత్మ బ్రహ్మ అంటే దిస్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్ అని ఉంది కదా. దీని అర్థం ఏంటంటే అది ఏదో బ్రహ్మం అని ఉంది, అది ఇది అవుతుందని చెప్పేసి ఈ రెండింటిని డిఫరెన్షియేట్గా చేయడం కాదు ఇక్కడ చెప్తుంది. అంటే అలా ఉన్నది ఇలా అవుతుంది అంటే ఇది అనే 2 స్టేట్స్ ఉంటాయి కదా డిఫరెంట్గా. ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయని కాదు, అది ఒకటే, రెండింటి మధ్య తేడా లేదు అని చెప్పేసి. సో ఇది ఏదైతే ఉందో ఈ ఆత్మ అనేది ఇది ఆ బ్రహ్మం అనమాట. 2 ఇది అవ్వడం కాదు, బ్రహ్మం అవ్వడం అనేది ఎట్లా కాదు, ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ బ్రహ్మన్ అని చెప్పేసి ఇదంతా ఇంక్లూడ్ చేస్తుంది అని చెప్పేసి. ఇది కాకుండా ఇతరమైనదంటూ ఏది లేదు, బ్రహ్మం కాకుండా ఇతరం అంటూ ఏది లేదు. ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇది కూడా బ్రహ్మమే. సో ఆత్మ కానిదంటూ ఇంకొకటి లేదు అని చెప్పేసి ఈ వాక్యం చెప్తుందన్నమాట. ఇది మూడవది అనుభవ వాక్యము. తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే అనుసంధాన వాక్యం అనేది, ఇది అనుభవం చెందిన తర్వాత అటాచ్ చేసుకోవడం అనమాట. అహం బ్రహ్మాస్మి అనేది ఇక్కడి నుంచి వచ్చింది అనుసంధాన వాక్యం. ఇది బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది, యజుర్వేదం నుంచి. అహం అంటే తెలిసిందే కదా, సర్వనామ అస్మత్ శబ్దం నుంచి ప్రథమ విభక్తి ఏకవచనం. సో
అస్మద్ అంటే నా గురించి మాట్లాడేటప్పుడు అనమాట. నేను, మేము ఇట్లా ఇట్లా చెప్పేటప్పుడు ఈ మీనింగ్లో వస్తుంది. బ్రహ్మ అనేది తెలిసిందే, నపుంసకలింగం బ్రహ్మన్ శబ్దం. ఆ తర్వాత అస్మి అంటే ఈ అస్ధాతు నుంచే వచ్చింది. అస్తి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి స్వహ స్మహ అనమాట. సో ఈ అస్మి స్వహ స్మహ అనేది మొత్తం పురుష కింద వాడతారు. ఉన్నాను, ఉన్నాము అనేది ద్వివచనం అవుతుంది, ఉన్నాము అనేది బహువచనం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అని వస్తుంది. ఉన్నాను అంటే ఇప్పుడు ఉండి రేపు లేకుండా పోతుంది ఈ స్టేట్ కాదనమాట. రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది చెప్పకుండా, ఇప్పుడు ఉండి రేపు ఉండకుండా పోతుంది ఇలా కూడా చెప్పుకోకుండా ఫర్ ఎవర్ ఉండేదన్నమాట. ఇది ఎటర్నల్, మార్పుకు చెందేది కాదు. అలాగే నీ ఇన్హెరెంట్ స్టేట్ అయితే ఏదైతే ఉందో అది కూడా మార్పు చెందేది కాదు అని చెప్పేసి. సో మనకి గీతలో కూడా వస్తుందన్నమాట. అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడుపబడదు, వాయువు చేత ఎండివేయబడదు. సో ఇట్లా ఆత్మ అనేది నాశనం లేనిది, ఆత్మనిత్యము, ఆత్మ సత్యము, ఇదంతా చెప్తా వస్తారు గీతాచార్యుడు అందుట్లో. అదే ఇక్కడ చెప్తుంది. ఆ బ్రహ్మము ఎలా అయితే మార్పు లేదో ఈ ఆత్మ కూడా అంతే. బ్రహ్మము ఎలా అయితే అబ్సల్యూటో ఇది కూడా అలాగే. బ్రహ్మము ఎలాగైతే ఒక పలానా మీరు అట్రిబ్యూట్ ఇవ్వలేరో దానికి, అంతా అదే ఉన్నప్పుడు, అది కాకుండా వేరేది లేనప్పుడు అది ఎలా నిశ్చలంగా ఉంటుందో ఇది కూడా అంతే. రెండు ఒకటే, రెండింటిని విడదీసి చెప్పడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒక ఐడెంటిటీ ఇవ్వడం కాదు ఆత్మ అనే దానికి. ఇది మనకి ఒక లిమిటెడ్ థింగ్ ఉంది కదా, ఒక అంటే అనంతమైనది కాకుండా చాలా పరిమితి కలిగింది. దీన్ని తీసుకువచ్చి బ్రహ్మతోటి ఐడెంటిఫై చేయడం కాదు ఇక్కడ చేస్తుంది. కానీ నీ ఇండివిజువల్ ఏదైతే ఉందో నీకే వ్యాపకత్వం ఉంది, విశ్వవ్యాపకత్వం ఉందని చెప్పేసి నీ ఇన్హెరెంట్ నేచర్ ఏదైతే ఉందో ఈ ఇండివిజువాలిటీ అనేది నీ వరకే పరిమితమైంది కాదు. అంటే అర్థమవుతుంది కదా, బయట విశ్వవ్యాపకంగా ఉన్న దానితో నీకు రిలేషన్ అటాచ్ చేయకుండా నీదే మొత్తం వ్యాపకంగా ఉందని చెప్పేసి నీది నువ్వు రియలైజ్ అవ్వాలి అని చెప్పి అహం బ్రహ్మాస్మి అనేది చెప్తున్నాను అనమాట. ఈ కంటెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది. మీకు బృహదారణ్యక ఉపనిషత్తులు చూస్తే తర్వాత మీకు చూపిస్తాను. సో ఈ రెండిటి మధ్య రిలేషన్షిప్ చెప్పడం కాదు. అయాం బ్రహ్మన్ అంటే నేను బ్రహ్మమును అంటే అయ్యాను అనే లెక్కన, అస్మి అంటే ఉన్నాను అని ఇట్లా ఈ రిలేషన్షిప్ చెప్పడం కన్నా కూడా నేను బ్రహ్మమును అని చెప్పేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. ఉన్నదాన్ని రియలైజ్ చేయించడం ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు, నేను బ్రహ్మమును అని రెండిటి లెక్కన కాకుండా నేనే బ్రహ్మమును అని చెప్పి చెప్తున్నాడు. డిఫరెన్స్ అదనమాట. సో ఈ రెండు సపరేట్ అనుకుంటే ఇక్కడ వాక్యం తప్పుగా అర్థం చేసుకున్నట్టు. సపరేట్ కాదు, రెండు ఒకటే అనమాట. సో ఇప్పుడు మనకి ఈ మిగతా మతాలు కానీ వీటన్నిటికి వస్తే వాళ్ళు దేవుడు అంటారు అనమాట, అల్టిమేట్ అని చెప్పేసి. ఇక్కడ అల్టిమేట్ అనేది మనకి బ్రహ్మమే అన్నప్పుడు మీరు ఎన్నన్నా చెప్పండి అయాం బ్రహ్మం అనుకుంటే నేనే దేవుడిని అంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు. అది ఏదైతే ఉందో లేకపోతే ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో అది నీవే అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఫస్ట్ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నీ లోపల జ్ఞానం కానీ ఇదైతే ఏందో తెలిసేది సూపర్లేటివ్గా అన్నిటికీ అన్న జ్ఞానం, గొప్ప జ్ఞానం ఉంది కదా, దాన్ని మనం బ్రహ్మ అంటున్నాం. దాన్ని అల్లా అంటే మేబీ దాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోకపోవచ్చు అనమాట. అది మిక్స్చర్ అనమాట. కానీ అది ఏదైతే ఉందో అది నీవై ఉన్నావు అంటే ఒప్పుకోరు వాళ్ళనంటే. లేదయ్యా పోనీ ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఆ బ్రహ్మనో లేకపోతే అది దేవుడు అంటేనో వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత నేనే దేవుడిని అంటే వాళ్ళు అసలుకే ఒప్పుకోరు దాన్ని ఇంకా పూర్తిగా. సో ఇది వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తుందన్నమాట ఈ తత్వం అంతా కూడా. సో ఇక ఇది కంటెక్స్ట్లోకి వచ్చి చూస్తే ఈ 4 వాక్యాలు కూడా ఎక్కడ చెప్పబడ్డాయి అని చెప్పేసి ముందుగా ప్రజ్ఞానం బ్రహ్మ ఏడకు వచ్చి చూస్తే ఇది ఇందాక చెప్పాను కదా ఐతరేయోపనిషత్తులో ఉందన్నమాట ఇది. సో ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ చెప్పేది ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి, ఏతే సర్వే దేవ ఇమాని చ పంచమహాభూతాని పృథ్వీ వాయురాకాశ అపో జ్యోతింశీతి ఏతాని ఇమాని చ క్షుద్రమిశ్రాణీవ బీజానీతరాణి చేతరాణి అంటే చ ఇతరాణి చ అండజాని చ జారుజాని చ స్వేదజాని చ ఉద్భిజ్జాని చ అశ్వ చ గావః పురుష హస్తినః యత్కించిదేదం ప్రాణి జంగమం చ పతత్రి చ యచ్చ స్థావరం సర్వం తత్ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పేసి అన్నాడు. ఇదే బ్రహ్మ, ఇదే ఇంద్రుడు, ఇదే ప్రజాపతి, ఇదే సర్వదేవతలు మరియు ఈ పంచభూతాలైన పృథివీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని
ఇదే క్షుద్రం అంటే చిన్న అనమాట, చిన్న చిన్న జీవాలు ఉంటాయి కదా అవి, ఆ జీవాలతో కలిపి ఈ సర్వం అనమాట. ఈ పెద్ద జీవాలు మిగతావి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా, ఇతర జీవాలకు బీజములైనవి కూడా, అంటే వీటి నుంచే ఇతర జీవాలు పుడతా ఉంటాయి కదా, సో ఇతర జీవాలకి బీజములైన ఇవన్నీ కూడా ఇదేనమాట. ఇదే అండజములు, ఇదే జారుజములు అంటే నీటి నుంచి పుట్టేవి, ఇదే స్వేదజములు, ఇదే ఉద్భిజ్జములు అంటే మొలకెత్తేవన్నమాట. ఆ తర్వాత ఇదే అశ్వములు కానీ, గోవులు కానీ, పురుషులు కానీ, ఏనుగులు కానీ, పక్షులతో కూడుకున్న ఏ ఏ ప్రాణికోటి జంగమాలు ఏవైతే ఉన్నాయంటే కదిలేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇదే. మరియు ఏవైతే స్థావరములై ఉన్నాయో కదలకుండా అవి కూడా ఇదే. ఈ సర్వము ఇదే 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 అని చెప్తున్నాడు. ఏంటిది? ఈ ప్రజ్ఞయే వాటికి నేత్రం. దీని ద్వారా తెలుసుకుంటా ఉంటారు కదా, ఈ తెలుసుకునేదే వాటికి నేత్రము, వాటికి తెలియజెప్తుంది. కాబట్టి ఈ ప్రజ్ఞ ఎందే అవి ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ ప్రజ్ఞ లేకుండా ఈ విశ్వం అంతా నిండి ఉంది. ఈ ప్రజ్ఞ అనేది, ఇది లేకుండా వాటికి స్థితి అంటూ లేదు ఎక్కడ ఉండడానికి. ఈ ప్రజ్ఞానికి నేత్రం, వీటన్నిటికే కాదు లోకానికి కూడా ఇదే నేత్రము. ఈ ప్రజ్ఞ ఎందే విశ్వం ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్పేసి చెప్తున్నాడు ఈ వాక్యంలో. సో ఇది మొదటి వాక్యం అనమాట. అందుకని ఒక డెఫినిషన్ లాగా లేఅవుట్ చేస్తున్నాడు మనకి ఇక్కడ. తర్వాత రెండో వాక్యానికి వస్తే తత్వమసి, ఛాందోగ్యోపనిషత్తు. ఇక్కడ 2 ఇచ్చానండి, ఇంకొక వేరే చోట్ల కూడా వస్తుంది, నేను అవన్నీ చూడలేదు. కాకపోతే ఇక్కడ స్టేట్మెంట్ రిపీట్ అవుతుంది అనమాట, సేమ్ టు సేమ్. ఇక్కడ చెప్పిందే 6:9:4, ఆ తర్వాత 6:13 కూడా ఇదే రిపీట్ అవుతుంది. సో డిఫరెన్స్ ఏమీ లేదు, ఇదే చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? స ఏషో అణిమః ఏతద్ ఆత్మమిదం తత్ సత్యం స ఆత్మ తత్వమసి అని చెప్పి చెప్తున్నాడు. చెప్పినప్పుడు అంటే ఏమంటే, ఎవడైతే ఈ అంతటికి అణిమయ్య ఉన్నాడో, ఏతద్ ఆత్మమిదం అని చెప్పేసి, ఏతద్ ఆత్మ్యము, ఇది అంతటికి కూడా ఆత్మ ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది అంతటికి కూడా అదే. తర్వాత సర్వం తత్ సత్యం, అది ఏదైతే ఉందో అంతటికీ ఆత్మ ఉన్నది, అదే సత్యము. సహ ఆత్మ, అతడే ఆత్మ. తత్ త్వం అసి, ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నీవై ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నప్పుడు, తర్వాత మళ్ళీ యథావిధిగా శ్వేతకేతు అడుగుతాడు అనమాట. ఇది భూయ ఏవమా భగవాన్ విజ్ఞాపయతు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్పమన్నప్పుడు తథా అట్లాగే సోమ్యేతి హోవాచ అని చెప్పేసి, అంటే ఓ సోమ్య అని చెప్పేసి తండ్రి అంటే ఆరుని ఉన్నాడు కదా, ఇతడు మళ్ళా వివరించాడు అనమాట. మళ్ళీ కంటిన్యూ అవుతుంది తర్వాత. ఇదే బారుకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో మొత్తం అంతా అతడు చెప్పడం కొంచెం రకరకాలుగా వివరించి తత్వమసి అని చెప్పేసి ఫైనల్గా ఈ స్టేట్మెంట్ ఇట్లా ల్యాండ్ చేస్తాడనమాట. తర్వాత ఇతడు మళ్ళీ అడుగుతాడు, చివరాఖరికి రియలైజ్ అవుతాడు అనమాట. సో ఇది ఉపదేశ వాక్యం. ఇది చెప్పిన తర్వాత మెచ్చుకుంటా తనకి తాను అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇది ఉపదేశ వాక్యం అనమాట. తర్వాత అనుభవ వాక్యం వచ్చేసరికి మాండుక్యోపనిషత్తు. మాండుక్యోపనిషత్తు స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఒక్కటి చాలు ముముక్షువులకు విముక్తినివ్వడానికి అని చెప్పేసి ఒక సేయింగ్ ఉందన్నమాట. ముముక్షూణం విముక్తయే మాండుక్యం ఏకమేవాలం అని చెప్పేసి. సో ఇది కారికలో ఉంటుంది. మీరు అక్కడ చూస్తే మాండుక్యోపనిషత్ కారికలో ఇక్కడ శంకరాచార్యుల వారి గురువు చెప్తారనమాట ఈ మాట. సో ఇందుట్లో కేవలం 12 మంత్రాలు మాత్రమే ఉంటాయి, ఇవి సరిపోతాయి అని చెప్పి. మాండుక్యోపనిషత్ ఎలాగంటే ఓంకారాన్ని తీసుకొని ఓంకారాన్ని విభజించి మొత్తం ఎలా ఉంటుంది శబ్దం అని చెప్పేసి అట్లా దాని ప్రకారంగా వస్తుందన్నమాట. అంతా ఓంకారమే అని చెప్పేసి, అదే సర్వం అని చెప్పేసి, ఈ ఓంకారం ఆత్మ, ఈ ఆత్మే బ్రహ్మం అని చెప్పి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. కేవలం 12 మాత్రమే ఉంటే మీరు రాసుకుంటే ఒక పేజీలో పట్టేస్తుంది అనమాట ఉపనిషత్తు అంతా కూడా. మాండుక్యోపనిషత్తు చాలా చిన్నది. సో అక్కడ 2వ మంత్రంలో చెప్తున్నాడు, సర్వం హి ఏతద్ బ్రహ్మ, సర్వం హి ఏతద్ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, సోయమాత్మా చతుష్పాత్, అంటే సో అయమాత్మా చతుష్పాత్. ఇక్కడ అవగ్రహ ఉంది. ఈ సో అంటే సహా అన్నమాట. చెప్పాలి అంటే సర్వం హి ఏతద్ బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే. తర్వాత అయం ఆత్మ బ్రహ్మ, అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మము. తర్వాత సహ అంటే అతడు, ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇతడు, ఈ ఆత్మకు 4 పాదాలు కలవు అని చెప్పేసి ఓంకారంతో పాటు చెప్పుకుంటూ వస్తారన్నమాట. 4 పాదాలు ఏంటి, 4 డిఫరెంట్ స్టేట్స్ అని చెప్పేసి. సో అంతర్ముఖం కానివ్వండి, బహిర్ముఖం కానివ్వండి, మనకి 3 రకాల స్టేట్లు చెప్తారనమాట. 4వ స్టేట్ వచ్చేసి తురియం చెప్తారు. తురియం కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, మాండుక్యోపనిషత్తులో.
సో ఈ తురియం అంటే ఏదో సపరేట్ అని కాదు, మళ్ళీ మిగతా 3 స్టేట్‌ల్లో పాటు ఉండేదే ఈ తురియం అనేది అని చెప్పి తర్వాత ఫైనల్‌గా ల్యాండ్ చేస్తారనమాట ఎక్కడ అని. ఇది రియాలిటీలో అర్థం చేసుకోగలిగిన వాడు మోక్షం పొందినట్టే. జీవన్ముక్తుడైపోతాడనమాట. ఇది చెప్తుంది ఈ మాండుక్యోపనిషత్తు వచ్చేసి. తర్వాత 4వది వచ్చేసరికి ఇది ఐ మీన్ ఈ మాండుక్యోపనిషత్తు అనేది అనుభవ వాక్యం. ఇది అనుభవంలో అర్థం చేసుకోవాలనమాట. ఊరక పైపైన చదివి ఊరుకుంటే కాదు. అనుభవంలో అర్థం కాకనమాట జనాలందరూ కూడా కొట్టుకునేది. సో దేవతలకు కూడా అంతు చిక్కని విషయం ఇది. అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం. సో ఈ డిఫికల్టీని మైండ్‌లో పెట్టుకోవాలి. తర్వాత 4వది వచ్చేసరికి అనుసంధాన వాక్యం అనమాట. ఈ అహం బ్రహ్మాస్మి అనేది అనుభవంలోకి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్‌గా లింక్ చేసుకోవడం, సాలిడిఫై చేయడం అనే లెక్కలో మీనింగ్ చెప్పే అంటే ఇతడు ఫైనల్‌గా గురువు దగ్గరికి రిటర్న్ అవుతాడనమాట. దీని ద్వారా రిటర్న్ అయ్యి చెప్పారు కదా గురువు గారు మీరు, నేను దాన్ని రియలైజ్ అయ్యాను. నేను దాన్ని కంప్లీట్‌గా లింక్‌ని ఎస్టాబ్లిష్ చేయగలిగాను. నేనే బ్రహ్మమును అని చెప్పి తిరిగి గురువు దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి అప్పుడు ఇది కంప్లీట్ అవుతుందనమాట ఈ కోర్స్ అనేది 4 వాక్యాలతోటి. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఒక రకంగా డిఫరెన్స్ ఉంటుంది. ఏందంటే మీరిక్కడ చూడొచ్చు. ఏమంటున్నారు? బ్రహ్మవ ఇదం అగ్ర ఆసీత్ అంటే ఇంతకు ముందు ఏదైతే ఉందో ముందరన్నిటికన్నా బ్రహ్మమే ఉంది. అది తదా ఆత్మానం ఏవ ఆవేత్ అనమాట. ఎలాగనమాట? అహం బ్రహ్మాస్మి, ఇది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును అని తనని మాత్రమే ఎరిగొంది. అంటే వేరేదేమన్నా ఉందా? లేదు. అంతని తెలుసుకొని ఉన్నది, కానీ అంతా కూడా తానే ఉన్నదన్నమాట. అది కాకుండా ఇంకొకటంటూ ఏదీ లేదు. సో అంతటినీ తెలుసుకొని నేను అని చెప్పేసి అంతా తానే అయి ఉందన్నమాట. ఆ మీనింగ్లో చెప్తుంది ఇక్కడ. అందువలన అది సర్వము అయ్యింది. అంతా వ్యాపించి ఇది నేను అనుకుంది కాబట్టి తను కానిదంటూ ఏదీ లేదు కాబట్టి అదే సర్వము అయిందనమాట. తర్వాత దేవతల యందు కూడా ఎవరెవరు దానిని తెలుసుకున్నారో వారు కూడా అదే అయ్యారు. సో ఇక్కడే జ్ఞానము పలానా ఇది అని తెలుసుకోవడం అనమాట. సో ఇక్కడ అదే చెప్తుంది, తద్యోయో దేవానాం ప్రత్యబుభ్యత స ఏవ తదభవత్. అదే అయ్యారనమాట వాళ్ళు. తదార్షీణాం తథా మనుష్యాణం, అలాగే ఋషులు అలాగే మనుష్యులు కూడా అనమాట. ఏంటి? తద్దేతత్ పశ్య. ఎలా చూడాలన్నమాట వాళ్ళు? ఎలా చూడాలి? ఇక్కడ ఋషి కూడా ఇక్కడ ఒక ఋషి చెప్తున్నాడు అనమాట, వామదేవ అని. అతను కూడా ఇది తెలుసుకున్న తర్వాత నేను అది అని తెలుసుకున్న తర్వాత అతనే మనువు అయ్యాడు. అహం మనుర్ అభవం సూర్యశ్చ ఇతి. అలాగే అతడు సూర్యుడు కూడా అయినాడు అనమాట. నేనే మనువును అయి ఉన్నాను, నేనే సూర్యుడును అని చెప్పేసి అతను తెలుసుకున్నాడు. అలాగే ఇతనే కాదు, తత్ ఇదమపి తర్హి కాదు, ఇదం అపి తర్హి అంటే ఒకవేళ ఎవరన్నా కూడా ఇలాగే తను రియలైజ్ అయ్యారనుకోండి తర్వాత అహం బ్రహ్మాస్మి అని దానిని ఎరిగితే వారు కూడా ఆ సర్వం అవుతున్నారనమాట. ఇది ఇప్పటి వరకు జరుగుతానే ఉంది అని చెప్పి చెప్తున్నాడు. అలాగే ఇట్లా ఎవరైతే అహం బ్రహ్మాస్మి అని రియలైజ్ అయ్యారో వాళ్ళతోటి దేవతలు కూడా పోరాడి గెలవలేరు. వాళ్ళపైన దేవతలు కూడా ఈశత్వము చేయలేరు అనమాట, పాలించలేరు. ఎందుకు? దేవతలు వచ్చేదన్నా కమాండ్ చేద్దాం అనుకున్నా ఇతడు అంతా అయి ఉన్నాడు కాబట్టి దేవతలకు ఆత్మ కూడా ఇతడే అయిపోతాడు. సో ఆ దేవతలు అనేటోళ్ళు వచ్చి ఇతనిపై రూల్ చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇతనికన్నా పైన లేరు, ఇతనే అంతటా అయి ఉన్నాడు కాబట్టి. సో ఆత్మా హి ఏషాం సభవతి, వీళ్ళ యొక్క ఆత్మ కూడా అతడే అయిపోతాడు. అందుకని దేవతలు కూడా ఇతన్ని గెలవలేరు, ఇతనిపై ఈశత్వము పాలన చేయలేరు అనమాట. ఇంకా ఎవరైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం మారుతుందన్నమాట. అథ ఇలాగా ఎవరైతే అన్యాం దేవతాం ఉపాస్తే, ఇతర దేవతలను ఉపాసిస్తారో, ఇది గీతలో కూడా వస్తుందండి. కొంచెం మనకు అక్కడ కాంట్రాడిక్టరీ ఉంది గీతలో, ఏ దేవతలు ఇతర దేవతలను అయితే ఉపాసిస్తారో అని చెప్పేసి. సో ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళొద్దు, కానీ ఇక్కడ ఎవరైతే ఇతర దేవతల్ని ఉపాసిస్తారో ఏమని ఇక్కడ కేళండి మీరు, అన్యోసావన్యోహమస్మి అని చెప్పేసి, అతడు వేరు నేను వేరు అని చెప్పేసి ఎవరైతే ఇతర దేవతల్ని ఉపాసిస్తారో వాళ్ళకి తెలియదు అనమాట. ఏమని? యథా పశు ఏవం స దేవానాం, యథా పశురేవం స దేవానాం అంటే ఎలాగైతే పశువులు ఉంటాయో మీరు దేవతలకు అలా ఉంటారు, మీరు దేవతలకి పశువుల్లా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి తెలియదంట.
దేవతలకు నువ్వు ఒక పశువు వంటి వాడవు అని ఎవడైతే నేను వేరు వాడు వేరు అని చెప్పేసి దేవతల్ని ఉపాసిస్తారో వాళ్ళు దేవతలకి పశువుల వంటి వారు. ఎందుకు అంటే ఎలాగైతే అనేక పశువులు మనుష్యుని పోషించుచున్నావో అలాగే ప్రతి మనిషి కూడా తలను పోషిస్తున్నాడు. సో మనుషులు కదా ఫుడ్ కోసం, అట్లాగే దేవతలు కూడా మనుషుల మీద డిపెండ్ అవుతారు. మనల్ని పశువులు పోషిస్తున్నాయి, దేవతల్ని మనం పోషిస్తున్నాము. ఒక్క తీసివేయబడినను ఎంతో అప్రియం కలుగును. మీకు 10 గేదెలు ఉన్నాయండి, 10 ఆవులు ఎన్నో ఉన్నాయి. ఒక ఆవు పోయిందనుకోండి, ఎవరైనా దొంగతనం చేసినా ఏదైనా చేసినా కానీ మీకు బాధేస్తుంది కదా. అలాగే మీలో ఒకడు కూడా రియలైజ్ అయితే మీరు దేవతల్ని ఇంకా ఉపాసించరు, మీరు వాళ్ళ కంట్రోల్లో ఉండరు. ఎలా మీ కంట్రోల్లో ఉన్న ఒక పశువు తప్పిపోతే మీ కంట్రోల్లో నుంచి మీకు అప్రియంగా ఉంటుందో దేవతలకు కూడా అలాగే అప్రియంగా ఉంటుంది. అందుకని వాళ్ళ ద్వారా మీరు బ్రహ్మమును తెలుసుకోలేరు అని చెప్తున్నాడు. మీరు ఇతర దేవతల్ని ఉపాసించి బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు అనుకుంటే తెలుసుకోలేరు. ఎందుకు అంటే ఇతర దేవతలు, ప్రకృతి దేవతలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మీరు పక్కకి వెళ్ళిపోతారు అన్నమాట. వీళ్ళ కంట్రోల్లో లేకుండా, వీళ్ళ కింద లేకుండా, వీళ్ళ స్థాయికి మించి. అందుకని చెప్పేసి మీరు వీళ్ళ ద్వారా తెలుసుకోలేరు అని చెప్తున్నాడు. ఎలా తెలుసుకుంటారంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి దాని ఉంటారు. సో ఇది 4 మంత్రాలు. మీరు ఏం తెలుసుకోవాలి, ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఏ కంటెక్స్ట్లో ఉందా అని చూస్తే ఇదన్నమాట. షార్ట్గా చెప్పాను, ఇంకొంచెం దీన్ని మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీన్ని. బట్ ఎనీహౌ ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఇదండి 4 మహావాక్యాలు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. మీరు ఇతర మతాల వాళ్ళు ఎవరినన్నా తీసుకొని ఎవరి దగ్గరికన్నా పోయి వీటిని చూపించి మీరు వీటిని ఒప్పుకుంటారో ఒప్పుకోరు. వాళ్ళు ఇది మాకు విరుద్ధం అంటారు. అలా విరుద్ధమై ఉన్నది ఇంకా మనకి అన్ని మతాలు సమానం అంటారు, అన్నీ ఒకటే చెప్తుంది అంటారు. మీరు చెప్పండి. ఇది ఫండమెంటల్ అనమాట సనాతన ధర్మంలో. ఈ ఫండమెంటల్ థింగే వాళ్ళ మతానికి వ్యతిరేకంగా వెళ్తుంది. సో రెండు ఒకటే చెప్తున్నాయి అంటే ఎక్కువ కదనమాట. ఇది మనం రియలైజ్ అవ్వాలి. ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదండి అద్వైతం అన్నమాట. ఇది 4 మహావాక్యాలు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. 4 ఉపనిషత్తుల నుంచి, 4 వేదాల నుంచి వచ్చినాయి అన్నమాట. ఇవి వాక్యము, ఉపదేశ వాక్యము, అనుభవ వాక్యము, అనుసంధాన వాక్యం అనమాట ఈ 4. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, లేకపోతే ఎప్పుడైనా లైవ్లో వచ్చి అడిగినా కానీ దీని గురించి మాట్లాడుకోవచ్చు, డిస్కస్ చేసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.